లెబనాన్‌కి సంబంధించి ఒక పక్కన వీళ్ళిద్దరి మధ్యన కాల్పుల విరమణకి ప్రయత్నిస్తున్నాడు ట్రంప్. బట్ ఇప్పుడు ట్రంప్‌కి ఒక నిజం వాళ్ళ దర్యాప్తు విభాగాలు చెప్తే షాక్ అవ్వాల్సిన పరిస్థితొచ్చింది. లెబనీస్ వర్గాలు, సీనియర్ లెబనీస్ వర్గాలు ఇప్పుడు బయటపెట్టినటువంటి అంశం ఏంటంటే, అబూ మొహమ్మద్ అల్ జులానీ ఎవరైతే సిరియాలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడో, తనే లెబనాన్ దగ్గర నుంచి 18 ఏళ్లుగా వెపన్స్ తీసుకుంటున్నాడు. లెబనాన్‌కి సప్లై చేపిస్తున్నాడు వెపన్స్. ఇతనే ఎక్కడి నుంచి అనేది తెలియదు. టోటల్‌గా లెబనాన్ వాళ్ళ దగ్గర అంటే సిరియాకి ఇంతకుముందు అమెరికా, రష్యా గొడవల్లో సిరియాకి ఇచ్చిన ఆయుధాల్ని ఇప్పుడు సిరియా అధ్యక్షుడైనటువంటి వాడు ఆల్రెడీ ఐఎస్ఐఎస్ తీవ్రవాద నాయకుడు వాడు. వాడే ఈ ఆయుధాల్లో, ఈ విదేశాలు ఇచ్చిన ఆయుధాల్లో 3 వంతులు లెబనాన్‌కి అమ్మేశాడట. హెజ్బుల్లా వాళ్ళకి అమ్మేశాడట. ఇప్పుడు అట్లాంటి ఆయుధాలు కుప్పలు తెప్పలున్నాయట వాళ్ళ దగ్గర. అల్ ఖైదా కమాండర్ కూడా అయినటువంటి జులానీ ఇప్పుడు ఈ వ్యవహారాలు నడిపాడు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. సేమ్ టైం ఇప్పుడు అవన్నీ లెబనాన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి ఇజ్రాయెల్‌కి చెప్పండి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇజ్రాయెల్ ఫేస్ చేస్తుంది అని ఇప్పుడు ట్రంప్‌కి నిఘా వర్గాలు చెప్తున్న లెక్క.